హాయ్ అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అసపిట. ఈ వీడియోకి టీజర్ కట్ చేయలేదు, అంటే వీడియో మీకు ఓపెన్ చేయగానే చిన్న మ్యూజిక్లో వచ్చి స్నిప్పెట్స్ అన్నీ వస్తాయి కదా. మీలో ఎంతమందికి అది నచ్చుతుంది, ఆర్ఎల్స్ ఇలా డైరెక్ట్గా వీడియో స్టార్ట్ చేసేయడమే బెటరా, అది కూడా చెప్పండి కామెంట్స్లో. ఇవాళ హరీలో ఉన్నా, అందుకే ఎడిట్ చేస్తున్నాను. మొన్న స్టూడియో గ్రాండ్ ఓపెనింగ్ అని ఫోటో స్టూడియో ఓపెనింగ్కి వెళ్ళాం కదా, అది నేను ఫుల్ వ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను, మిస్ అయ్యింటే చూడండి. అక్కడి నుంచి మా ఫ్రెండ్ ప్రసన్న వాళ్ళ ఇంటికి వచ్చాను. లైఫ్లో ఫస్ట్ టైం అలా రిబ్బన్ కటింగ్ చేయడము చాలా స్పెషల్గా అనిపించింది. బట్ ఆ ముందు రోజు నైట్ పిల్లలు కొంచెం బాగా డిస్టర్బ్డ్గా ఉన్నారనమాట, సరిగ్గా పడుకోలేదు. నేను తెల్లవారు 4 పడుకున్నా. బట్ స్పెషల్ డే తప్పకుండా వెళ్ళాలి అని చెప్పి ఇంకా వెళ్ళాను. అందుకని ఇంకా ఆఫ్టర్నూన్ బాగా హెడేక్ వచ్చేసింది అనమాట. సో అది వీకెండ్ అనమాట. మిట్ట మధ్యాహ్నం మళ్ళీ ట్రాఫిక్లో మా ఇంటి వరకు వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా వాళ్ళ ఇంట్లో లంచ్ చేసేసి కొంచెం రెస్ట్ తీసుకుందామని వెళ్ళాను. సో ఇంక ఈవినింగ్ అరౌండ్ 4 o'clock అలా స్టార్ట్ అయ్యాం అనమాట మా ఇంటికి. అప్పుడు ఆ రోజు తను డ్రెస్ వేసుకుంది ప్రసన్న, అది పింక్ కలర్ ఓవర్ కోట్ స్టైల్. నాకు ఆ డ్రెస్ చాలా నచ్చింది. ఎక్కడ అంటే ఇక్కడే మేం సాహెబ్ వాళ్ళ ఇంటి మియాపూర్ దగ్గర బ్రాంచ్ ఉందంట. ఒకటి ఎలాగో తనది ఇప్పుడు డ్రెస్ చూపిస్తున్నారు కదా, అది ఎక్స్చేంజ్ చేయాలి, ఇది సైజు సెట్ అవ్వలే, నువ్వు రా చూపిస్తానంట. స్టోర్కి వెళ్ళాము. అప్పుడు అక్కడితో స్టార్ట్ అయింది షాపింగ్. ఫ్రెండ్స్తో షాపింగ్ వెళ్తే నిజంగా ఒక 10 రూపాయలు కొందామని వెళ్ళి 1000 రూపాయలు బిల్ చేసుకొస్తాం, ఆ టైప్లో అయిందనమాట. నేను జస్ట్ స్టోర్ ఏంటో చూద్దాం కలెక్షన్ అని వెళ్ళాను. దాంతోపాటు ఫస్ట్ వెళ్ళగానే శారీస్ చాలా నచ్చాయి. ఇవి అరౌండ్ 650 to 700 ఉన్నాయన్నమాట, ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కోలాగా. అమ్మకు బాగుంటుంది, కొంచెం ఇంట్లో కట్టుకోవడానికి మెత్తగా ఉండింది. ఆ బాటిల్ గ్రీన్ కలర్ చాలా బాగుంది. తర్వాత కుర్తీస్ చూద్దామని వెళ్ళాను. నేను ఏంటంటే కొంచెం 4-5 yearsగా ఏం వేసుకుంటున్నాను అవే రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు అలాగో ఫీడింగ్ స్టాప్ చేశాను కాబట్టి నార్మల్ కుర్తీస్ బాగుంటాయి కదా అని చూస్తూ ఉన్నాను అనమాట. ఎవ్రీ 2-3 monthsకి ఒక 2 అలా కొనుక్కుంటున్నా. కుర్తీస్ అయితే నాకు చాలా నచ్చాయి, క్వాలిటీ ఓకే, కొన్ని ఓవర్ రేట్ అనిపించాయి, మిగిలినవి పర్వాలేదు, అంటే వర్త్ ఇట్. బికాస్ ఫ్యాబ్రిక్ మంచిగా ఉంది, డిజైన్ గ్రేట్గా లేకపోయినా ఫ్యాబ్రిక్ మంచిగా ఉన్నాయి కొన్ని. సో అలా ఆప్ట్ చేసుకుంటూ ఉన్నా. ఇంకా డెనిమ్ ప్యాంట్స్ మీద జీన్ ప్యాంట్స్ ఆర్ జెగ్గిన్స్లా వాటి మీద వేసుకునేవి కూడా కొంచెం క్యాజువల్ ఫిట్కి బాగుంటాయి కదా, అలాంటివి అక్కడ డిస్ప్లేలో పెట్టిన కొన్ని చూశాను. ఈ మీడియం చాలా తక్కువ కలెక్షన్ ఉందన్నమాట, ఆ రోజు అయిపోయి అంట స్టాక్ అంతా. సో లోపల ర్యాక్స్లోకి వెళ్ళి ఆ స్టాఫ్ అక్కడ వాళ్ళు చూపిస్తున్నారు. నేను మ్యాక్స్ ట్రెండ్స్ ఇలా బేసిక్ మనం ఎప్పుడు కనిపిస్తాయి కదా, వాటిలో ఏంటంటే నాకు ఫిట్టింగ్స్ మంచిగా అనిపించట్లేదు అనమాట. అంటే ర్యాండమ్ ఫిట్ ఇస్తారు వాడు, హ్యాండ్స్ లూజ్ అవుతాయి, లేకపోతే షోల్డర్ జారిపోతూ అలా ఉంటున్నాయి. ఇక్కడ నాకు ఒక 4 or 5 అయితే పక్క నాకు సెట్ అయిందనమాట షోల్డర్కి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి అనిపించింది. బట్ ఏంటంటే సైజ్ అవైలబిలిటీ ఒక్కోసారి ఉంటుంది, ఉండదు కదా. ఆ ఎల్లో కలర్ చూపిస్తున్నారు, అది తీసుకున్నా. ఇంకొక 2-3 తీసుకున్నాను. ఇవి కొంచెం రయాన్ ఉన్నాయి, మోస్ట్లీ కొంచెం కాటన్ అండ్ స్పన్ క్లాత్ ఉంటుంది. ఈ వైట్ది అయితే మా ఫ్రెండ్ తీసుకో చాలా బాగుంది అంటే తీసుకున్నాను అనమాట. నాకు వైట్స్ ఈ మధ్యకాలంలో లేవు. ఇది కొంచెం హాఫ్ కుర్తీ లాగే ఉంది, బట్ షర్ట్ మోడల్ ఉందన్నమాట. సో మోస్ట్లీ అన్నీ ట్రై చేసి నార్మల్ కుర్తీస్ టాప్స్ అన్నీ తీసుకున్నాను. ఇంకా పార్టీ వేర్ డ్రెస్సెస్ సైజెస్ ఆ రోజు అవైలబుల్గా లేవు, మళ్ళీ రమ్మన్నారు. ఇది మా ఫ్రెండ్ సేమ్ మార్నింగ్ ఫంక్షన్లో వేసుకుందనమాట. కానీ నాకు కనీసం లార్జ్ ఆర్ మీడియం ఉంటే ఫిట్టింగ్ చేయొచ్చు. అండ్ ఇది కూడా చాలా నచ్చింది, ఆ కట్ నాకు చాలా నచ్చింది. బట్ ఇది కూడా కొంచెం టాల్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ అండ్ కలర్ అయితే చాలా క్యూట్గా అనిపించింది అనమాట. నాకు పార్టీ ఫిట్స్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. నేను యాక్చువల్లీ స్టిచ్ చేయించుకుంటున్నాను కొన్ని ఐడియాస్తో. సో అలా మొత్తానికి ఒక 5,000 బిల్ చేశాను. జస్ట్ నార్మల్ కుర్తీస్ అంటే 800-600 అలాంటివి కొని 5,000 బిల్ చేశాను. సో అక్కడ తెలియకుండా 1.5 గడిపేశాము. ఇంకా వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్గా ఇంటి వరకు దింపారు. వాళ్ళు హైటెక్స్కి వెళ్తున్నారు, అక్కడ ఎగ్జిబిషన్ ఉంది ఆ రోజు. సో మార్నింగ్ కొంచెం మేకప్ అది వేసుకుంటాం కాబట్టి మొత్తం క్లీన్ చేసుకుని లిప్ బామ్ కూడా బాగా డీహైడ్రేట్ అయిపోతుంది. సో లిప్ సీరం ఆర్ లిప్ బామ్ పక్కా రాసుకోవాలి. అండ్ హెయిర్ కూడా నేను చెప్పా కదండి, రోజ్మెరీ వాటర్ చాలాసార్లు షేర్ చేశాను. రెగ్యులర్గా వాడితే నిజంగా చాలా కళ్ళకి విజిబుల్గా తెలుస్తుంది అనమాట. నాకు మంచి టెక్స్చర్ కూడా డెవలప్ అయింది. ఇదిగోండి బేబీ హెయిర్ అలా ఫ్రంట్ అయితే బాగా వచ్చింది. చిన్న చిన్న పోనీ వేసుకున్నప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. నేను హెయిర్ లీవ్ చేసుకుంటాను కాబట్టి యూజువల్లీ బేబీ హెయిర్ కనిపించదు. సో ఆల్ప్స్ గుడ్నెస్ది రోజ్మెరీ వాటర్ వెరీ ఈజీ టు యూస్. ఫస్ట్లీ స్ప్రే బాటిల్ ఇలా వస్తుంది. సో ఎలాంటి బిజీ స్కెడ్యూల్ వల్ల యూజ్ చేయొచ్చు. ఇలా స్ప్రే చేసేసుకొని మనం 2 minutes అలా లైట్ జెంటిల్ మసాజ్ ఇవ్వడమే అనమాట. అస్సలు జిడ్డుగా ఉండదు, ఈజీగా ఇంకిపోతుంది. ఎక్కడైతే మనకి థిన్నింగ్ ఉంది, సైడ్స్ కానీ సెంటర్లో క్రోన్ ఏరియా, జెంటిల్గా మసాజ్ చేసుకుని వదిలేయడమే. అండ్ నేనైతే ఫ్యూ వీక్స్ బ్యాక్ ఒక స్నిపెట్ తీసుకున్నాను. సో గ్రాడ్యువల్గా గ్రో అవుతుంది, నాకు తెలుస్తుంది ఎలా హెయిర్ చేయి పట్టుకున్నప్పుడు థిక్నెస్. సో రోజ్మెరీ బెనిఫిట్స్ ఏంటంటే మనకి హెయిర్ థిన్నింగ్ తగ్గిస్తుంది, రీగ్రోత్కి చాలా హెల్ప్ చేస్తుంది. సో రోజ్మెరీ కోసం తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు, ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది కదా. అండ్ స్ప్రే చేసుకుని మసాజ్ చేసి
లీవ్ ఇన్ కండిషనర్ లాగా అనమాట. అంటే జస్ట్ అలా వదిలేయడమే, ఆరిపోయాక మనం నార్మల్గా ఉంచేయచ్చు. అలా డైలీ అప్లై చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఓవర్ నైట్ ట్రీట్మెంట్, అంటే నైట్ పడుకునే ముందు అప్లై చేసుకొని లైక్ మార్నింగ్ నార్మల్ డ్రై అయిపోతుంది. అది ఎలా అనేది మీ లైఫ్ స్టైల్లో ఎలా సెట్ అవుతుందో అలా యూస్ చేసుకోవచ్చు. నేను ఎవ్రీడే ఏదో ఒక టైంలో అప్లై చేసుకొని వదిలేస్తాను. ఐ మీన్ టు సే మనం ఎవ్రీడే అప్లై చేసినప్పుడు ఎవ్రీడే హెయిర్ వాష్ చేసుకోవాలని కూడా కొంతమంది అడుగుతారు. అస్సలు అక్కర్లేదు, అది ఇంకిపోయాక డ్రై అయిపోతుంది. అసలు మనం ఏదో అప్లై చేసాను ఫీలింగ్ కూడా ఉండదు. అండ్ యాప్స్ గుడ్నెస్ అన్నీ కూడా క్వాలిటీ బాగుంటాయి ప్రొడక్ట్స్, అండ్ అఫోర్డబుల్గా కూడా ఉంటాయి. మనకి purple.comలో దొరుకుతుంది. నేను ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చాలాసార్లు షేర్ చేశాను. ఇది నా స్ట్రాంగ్ రికమెండేషన్, ట్రై చేసి చూడండి. ఎలాంటి హడావిడి లైఫ్ స్టైల్ వల్ల ఈజీగా అడాప్ట్ చేసుకోవచ్చు అనమాట. వెరీ ఈజీ టు యూజ్. యాజ్ అ లింక్ కామెంట్ పైన డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ ఇట్ అవుట్. ఈ విధంగా టై చేసేసుకున్నాను అనమాట. హెయిర్ నెమ్మదిగా ఆరిపోతుంది. అండ్ కొంచెం ఆమ్కే మొక్క ఎటు కాకుండా మిగిలిపోయింది, అందుకే దాన్ని పచ్చడి చేస్తున్నా. అండ్ పిల్లలకి అయితే కొంచెం క్యారెట్ కూర, తురిమేసిన కూర జస్ట్ పోపులో వేసి ఫ్రై చేయడమే, ఇంకా పెద్ద రెసిపీ. నాకు ఎవరో కమెంట్ చేశారు మీ రెసిపీస్ చాలా బోరింగ్గా ఉంటాయని. ఇక్కడ కాదు, ఇన్స్టాగ్రామ్లో అనుకుంటా. ఇన్స్టాగ్రామ్ ఆడియన్స్ నాకు ఎందుకు కనెక్ట్ అవ్వరు ఇలా కుకింగ్ రిలేటెడ్వి, ఓన్లీ ఫ్యాషన్ ఆ ఆడియన్స్ నాకు మంచిగా కనెక్ట్ అవుతారు. బేసిక్గా ఏంటంటేనండి, వైరల్ అవ్వాలంటే చికెన్, మటన్ రెడ్ కలర్లో గ్రేవీ కనిపిస్తే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుందేమో, అవే ఎక్కువ నచ్చుకుంటారు. వెజిటేరియన్ ఏంటంటే ఏదైనా సరే గ్రేవీ, కొంచెం మసాలా అవి. బట్ ఇలా బేసిక్ కర్రీసే మన లైఫ్ స్టైల్లో మంచివి యాడ్ చేసుకోవడం, అవి తినచ్చు అకేషనల్గా. బట్ ఎవ్రీడే మసాలా గ్రేవీ అంత మంచిది కాదు. ఈవెన్ ఐ లవ్ అలాంటి ఫుడ్ అనమాట, మంచిగా. బట్ ఆన్ ఎ డైలీ బేసిస్ సింపుల్ కర్రీస్ ఆర్ రెసిపీస్ బెస్ట్ అని నా పర్సనల్ ఫీలింగ్. అండ్ ఇలా క్యారెట్ తురిమిన, బీట్రూట్ తురిమిన కూర చేసుకున్నప్పుడు కొంచెం అట్టే పెట్టేసుకొని లైక్ 2 డేస్కి సరిపడా కొంచెం ఎక్కువ తురిమి పెట్టేసుకుంటే, ఇలా కొంచెం తురిమేసాం కాబట్టి నార్మల్ గ్రైండర్లో కూడా ఈజీగా అయిపోతుంది. ఇంకా కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ ఉంటే ఇంకా ఈజీ, హ్యాపీగా చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్ కలిపి, అండ్ కొంచెం ఆరెంజ్ కూడా హాఫ్ స్లైస్ ఉంది, అది జ్యూస్ కలిపేసి తాగుతున్నాను. కొంచెం బాగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది రెగ్యులర్గా చేస్తే ఫేస్ కానీ ఐస్, నాకు సైట్ ఉంది కాబట్టి సైట్ ఉన్న వాళ్ళకి ఎలాగైనా చాలా బాగుంటుంది. ఈ జ్యూస్ కూడా యాపిల్ వేయడం వల్ల మంచి టేస్టీగా అయిపోతుంది అనమాట. ట్రై చేయండి. ఆ రోజు ఇంకా డీటెయిల్ మెనూ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదనమాట. అండ్ నెక్స్ట్ డే మేము అసలైన షాపింగ్ వెళ్ళాము. ఇది నేను మేం సాహెబ్లో తీసుకున్న కుర్తీనే, చాలా బాగుంది. ప్యూర్ కాటన్వి ఒక 2-3 తీసుకున్నా, సమ్మర్కి యూజ్ అవుతాయని. నెక్స్ట్ అయితే ఇక్కడ ఏం చెప్దాం అనుకున్నానంటే, నేను వ్లాగ్ చేసే ఉద్దేశంలో లేను. ఒక స్నిప్పెట్ లాగా ఇద్దరం ఇలాగా చాలామంది ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు కదా, ఇద్దరు 2 యాంగిల్స్లో వీడియో తీసుకొని పైన కింద ఓవర్లాప్ చేస్తారు దాన్ని 2 యాంగిల్స్లో. అదేదో తీద్దాం అనుకున్నా కానీ చండాలంగా వచ్చింది. ఈ లోపల ఆదిత్య పడుకుని పోతున్నాడు అనమాట. అమృత వాళ్ళ బాబు బర్త్డేకి ఆ వీక్లోనే బర్త్డే. సో ఇక్కడ చిన్న వర్క్ మీద వచ్చిందనమాట. ఎలాగో ఇద్దరు ఉంటే ఈజీగా షాపింగ్ అవుతుంది కదా అని చెప్పి నేను కూడా వెళ్ళాను. అండ్ అనుకోకుండా నాకు కూడా చాలా పని జరిగింది అక్కడ, అదేంటో వ్లాగ్లో చూద్దరు. కానీ వీడైతే దారిలోనే పడుకుని పోయాడు. ఇప్పుడు షాపింగ్ మాల్కి వెళ్ళాక ఏం చొక్కలు చూపిస్తాడో ఒక చిన్న టెన్షన్. నేను ఇక్కడ షార్ట్ వీడియోకి తీసుకున్నాను, యాక్చువల్లీ నేను షార్ట్స్కనే తీసుకున్నాను. అమృత అంది ఫుటేజ్ తీసుకో, నీకు ఏమన్నా షేర్ చేసే ఉన్నాయి మంచిగా అనిపిస్తే అప్పుడు వ్లాగ్లో కంటిన్యూ చేద్దుగా, లేకపోతే డిలీట్ చేసేయడం అంతే కదా అని అంటే సరే అని చెప్పి కొన్ని స్నిప్పెట్స్ తీసుకున్నాను. బట్ అక్కడ ఒక షాప్కి వెళ్ళాము, నాకైతే అమేజింగ్ కలెక్షన్ దొరికేసింది. అందుకని ఇంకా ఇది వ్లాగ్లో కంటిన్యూ చేశాను అనమాట. సో ఇంకొకటి ఏంటంటే, ఇనార్బిట్ మా ఇంటికి చాలా దగ్గర, నేను ఎప్పుడు రిలీజ్ అవ్వలే. బేసిక్ ఇనార్బిట్కి వెళ్ళాలన్న ఆలోచన కూడా ఎప్పుడు రాలేదు. ఎప్పుడు సరత్ సిటీ మాల్కే వెళ్తూ ఉంటాము. ఇక్కడ షాపింగ్ బాగుంటుందని నేను చెప్పింది. సో తన బ్లాగ్లో మీరు చూసే ఉంటారు, హెచ్ఎంఎంలో బాబుకి ఎప్పుడు తీసుకుంటుందంట. బట్ అది రెనోవేట్ చేస్తున్నారు ఆ స్టోర్. సో అలా పైకి తిరుగుతూ ఉంటే ఫరెవర్ 21 ఉంటుంది కదా స్టోర్, వాడు సేల్ అందరూ రిపబ్లిక్ డే సేల్ అని పెట్టారు. దాంతోపాటు వింటర్ ఎండ్ కదా, అంటే ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి క్లియరెన్స్లా పెట్టారు. అక్కడైతే buy 1 get 2, buy 2 get 4 అనమాట. మేము ఇద్దరం మొహం చూసుకున్నాం, ఇంత ఆఫర్ ఇస్తే మేమెందుకు ఊరుకుంటామని చెలరేగిపోతాం. మొత్తం షాప్ అంతా జల్లెడు పట్టేసాము. స్వెట్ షర్ట్స్ మీద ఈ ఆఫర్ ఉంది, కొన్నిటి మీద అయితే buy 3 50% సంథింగ్ ఆ టైప్లో ఉన్నాయన్నమాట. బట్ స్వెట్ షర్ట్స్ నాకు ఇష్టము. ఇప్పుడు వచ్చి ఇలా షాపులకు వచ్చి షాపింగ్ ఎప్పుడు చేయలేదు. మీరు చూసుంటారు నా ఛానల్లో పడి షాపింగ్ బ్లాగులు ఏం చెయ్యను. మనం గడప దాటేదే చాలా తక్కువ. స్వెట్ షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. మీలో చాలామందికి యూత్కి అయితే తెలిసిపోతుంది ఇలాంటి స్టోర్స్లో ఏమేమి కలెక్షన్ ఉంటుందో. సో ఈ ర్యాక్ అంతా కూడా ఆ buy 2 get 4లో ఉంది. అంటే మనం ఇప్పుడు 6 సెలెక్ట్ చేసుకొని ట్రై చేసుకోవాలి. యాక్చువల్లీ ఉత్తినేస్తానన్నా ఇంత పెద్ద ఇబ్బందిగా ఉండదా అనిపించింది అనమాట. ఎందుకంటే 1-2 దొరుకుతాయి, 6 మనకి కరెక్ట్గా లైక్ సెట్ అయ్యేవి దొరకాలంటే చాలా కష్టం కదా.
ఐ వాజ్ లైక్ ఓకే తీసుకుందాం అని. నాకు ఏంటంటే కొన్ని స్మాల్ కొన్ని మీడియం అలాగా ఫిట్టింగ్స్ ఉంటాయి, షోల్డర్ ఫిట్టింగ్స్. ఆదిత్య పడుకునే ఉన్నాడు అనమాట, స్ట్రోలర్లో వెంటనే వేసేసాం. సో కొంచెం మాకు సేఫ్ అయిందనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి ట్రై చేసుకున్నాము. వాడిని అమృతానికి చూడమని చెప్పి నేను లోపలికి వెళ్ళి కొన్ని ట్రై చేశాను అనమాట. ఒక్కటైతే బ్లాక్ కలర్ ఫ్లోరల్ చాలా బాగుంది. ఇంకా ఇలాంటివి ఉంటాయో లేదో తెలీదు, వాళ్ళు ఇంకొక 1 వీక్ ఉంటాయన్నారు. మోస్ట్లీ ఫెబ్ ఫస్ట్ వీక్లో తీసేస్తాము, క్లియర్ చేసి ఇంకా సమ్మర్ ఫిట్స్ పెడతామని చెప్పారనమాట. బట్ ఇది నాకు చాలా చాలా నచ్చింది. బ్లూ డెనిమే బాగుంది, ఇంకొంచెం కలర్ డెనిమ్స్ ఉంటాయి కదా రకరకాల, వాటి మీద కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటివి కంఫర్టబుల్గా ఉండేవి లూజ్ ఫిట్టింగ్ ఉంటాయి కదా, అది కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇవి ఇలాంటి ఒక 2 తీసుకున్నాను, అలా ఫ్లోరల్ ఒక 2, ఇంకొక జస్ట్ నార్మల్ జాకెట్ ఒకటి తీసుకున్నాను. సో మొత్తానికి 6 కంప్లీట్ చేసాం అనమాట. మాకు మొత్తం 4500 అయింది అన్నీ కలిపి. బట్ వర్త్ ఇట్ అనిపించింది. ఈ లోపల మా వాళ్ళు లేచేసాడు, వాడు మొహం చూడండి చడి చప్పుడు లేకుండా ఏడుస్తాడు. అసలు మేము షాపింగ్కి ఆదిత్యాన్ని ఎక్కువసేపు ఎప్పుడూ తిప్పలేదు. మోస్ట్లీ ఇంట్లో ఒకళ్ళు ఉంటే ఇంకోళ్ళు బయటకు వెళ్ళడం ఇలా జరుగుతుంది కదా. సో ఇది చాలా రేర్గా జరిగేది. బట్ ఐ థాట్ ఇలా అనుకుంటూ కూర్చుంటే ఎప్పటికీ నేను బయటకు వెళ్ళానని వాడిని తీసుకుని వెళ్ళిపోయాను. మా ఆయన ఆ రోజు వర్కింగ్, సో తప్పక తీసుకెళ్లాల్సి వచ్చింది. బట్ ఐ థాట్ ఇట్స్ నైస్, వాడు బాగానే ఉన్నాడు. కొంచెం పాపం నిద్రలేవగానే ఏ పిల్లన్నా క్రాంకీ చేస్తారు కదా. అండ్ లైఫ్ స్టైల్కి వచ్చాము నిహాన్ కోసము. అనుకోకుండా అర్జున్ బర్త్డే షాపింగ్ మొత్తం అయిపోయింది అనమాట. ఎంత బాగున్నాయో. ఇక బిల్ చేసినప్పుడు కొన్ని స్నిపెట్స్ తీసుకున్నా. అక్కడ ఏంటంటే టైం లేదు, ఇంటికి వెళ్ళిపోయి డిన్నర్ టైం అయిపోయింది. ఆ మొత్తం షాప్లో ఉన్న లైటింగ్కి బయట టైం ఏమైందో మేము అసలు గమనించలే. మా ఆయన ఫోన్ చేసి 8 అవుతుంది సాయంత్రం, మీకు తెలుస్తుందా మధ్యాహ్నం ఎప్పుడో వెళ్ళారు అన్నారు. ఓ మై గాడ్ 8 అయిపోయిందా అనుకున్నాము. ఇంక వీడి కూడా కొంచెం స్నాక్స్ తీసుకెళ్ళాను, ఇంకా ఆకలేసేస్తుందని దడ చేసేసాం షాపింగ్. ఇక్కడ బిల్ కౌంటర్ దగ్గర వాడికి ఆ జిప్పర్ ఉన్నవి ఇచ్చాను, ఓపెన్ క్లోజ్ చేసుకో అని చెప్పి. సో అలా కామ్గా ఉంచాను. ఇది ఒక ట్రిక్, మీరు ట్రై చేయండి బిల్ కౌంటర్ దగ్గర. అండ్ మా అమ్మ మొన్న బ్యాగ్ పాపం పాడైపోయింది, తను ఎప్పుడు మంచిగా వాడేది, అందుకని బ్యాగ్ ఒకటి ఆఫర్లో కనిపించింది, 899 పడింది. చాలా బాగుంది. ఇలా ఫంక్షన్స్కి ఏమైనా వెళ్ళినప్పుడు కూడా శారీ మీద, ఏ శారీ మీకైనా ఈ కలర్ సూట్ అవుతుంది కదా. అండ్ ఇంకా ఉన్నాయి కానీ కొన్ని ఆఫర్లో లేవు, కొన్ని ఏమని మరి ఓవర్ ప్రైస్డ్ అనిపించాయి అనమాట. అంటే సేల్లో తీసుకున్న అవి కూడా చాలా ప్రైస్ ఉంటాయి ఎందుకు అంటే మన కంఫర్ట్ అది కూడా చూసుకోవాలి కదా. కొన్ని 1800 అలా ఉన్నాయి, 5000వి, అవి బాగున్నాయి. నాకు అక్కడ డెసిషన్ తీసుకునే టైం లేదు, కొంచెం పీస్ఫుల్గా డిసైడ్ అవ్వాలిగా. అండ్ ఇది ఓకే రీజనబుల్గా అనిపించింది, బట్ జిప్ దగ్గర క్లాత్ వచ్చేసింది. సో అది కూడా వదిలేసాము. మా అమ్మకైతే మంచి బ్యాగ్ దొరికింది. నాకు అలాంటివి కొనాలని ఎప్పటి నుంచో కోరిక. దానికి స్లింగ్ కూడా ఉంది. సో వీడైతే ఇంకా అలా పాపం జిప్పర్తో ఆడుతూనే ఉన్నాడు. ఇక్కడ బిల్ చేస్తున్నాము. నేను సైజెస్ కూడా అన్ని రీచెక్ చేసుకుంటూ ఉన్నాను. బికాజ్ అర్జున్ అన్నీ 7 to 8 కొనాలా, 8 to 9 కొనాలా కన్ఫ్యూజన్. ఇప్పుడు వాడికి వచ్చేది 8th బర్త్డే. సో అన్నీ చెక్ చేసుకుని రిటర్న్ 1 వీక్లో చేసేయచ్చు కదా అలాగో అని చెప్పి వచ్చేసాం. మేము అక్కడ కూర్చొని క్యాబ్ బుక్ చేసుకునే గ్యాప్లో 2-3 మన ఫాలోవర్స్ వచ్చి పలకరించారు. మా పక్కనే కూర్చున్నారనమాట. నాకు ఎవరైనా ఫాలో కనిపించగానే ఏ వీడియోలో నేను ఎక్కువ ఇష్టమో చెప్తారు, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అలా ఆవిడతో పక్కన కూర్చొని కొంచెంసేపు మాట్లాడా. ఈ లోపల పాప అమృత క్యాబ్ బుక్ చేస్తూ ఉంది. మేము బుక్ చేయడం, ఒకళ్ళు క్యాన్సిల్ చేసేయడం ఇలా అవుతుందనమాట. అంటే ఆ పక్కనే ఒక క్యాబ్ డ్రైవర్ ఇంకెవరితోనో గొడవ పడుతున్నారు. అక్కడ ఏం జరిగిపోతుందో తెలియదు, అందరూ తోసేసుకుంటున్నారు అనమాట. అది చూస్తూ ఇక్కడ నుంచోవాలా లైక్ వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తూ ఉన్నాము. మొత్తానికి సక్సెస్ఫుల్గా ఒక క్యాబ్ అయితే బుక్ అయింది. ఇంక ఇంటికి వచ్చేసాము. అండ్ అర్జున్కి చూపించాను కదా, చాలా బాగా ఫిట్ అయింది. ఇది స్వెటర్ టైపే, కొంచెం స్ట్రెచ్ అవుతాయి కదా. ఇమీడియట్గా ఇప్పుడు కాకపోయినా బర్త్డేకి వాడు వేసేసుకున్న తర్వాత మళ్ళీ అక్టోబర్లోనే వేసుకోవచ్చు అని తీసుకున్నా. నాకు ఉండేవి ఎప్పుడు తీసుకుంటా పిల్లలకి. ఆదిత్యకి 3 to 4 సైజ్ ఒకటి దొరికింది, బట్ తీసేసా, కొన్ని 40 కన్నా నెక్స్ట్ ఇయర్ వేయచ్చులే అని చెప్పి. సో ఇది ఒకటి చాలా నచ్చాయి నాకు. అండ్ లీ కూపర్లో కూడా 50% ఆఫ్ ఉందన్నమాట. ఇవి లీ కూపర్ షర్ట్స్ చాలా బాగుంటాయి కదా, వీడికి ఫిట్టింగ్ కరెక్ట్గా సెట్ అయింది. బేసిక్గా స్లిమ్ ఫిట్ కొన్ని ఉంటాయి, బ్రాడ్ షోల్డర్ ఉండేవి కొన్ని ఉంటాయి. ఫ్యాబ్రిక్ ఆబ్వియస్గా చాలా స్మూత్గా ఉంది. అర్జున్ ఎంత బుజ్జిగా అనిపించాడు నాకు. ఇంకొక 5 to 6 టీషర్ట్స్ తీసుకున్నాను. బేసిక్గా వీడికి ఎవ్రీ బర్త్డే ముందు నేను గ్రాండ్గా కొంటాను అనమాట, లైక్ ఒక 10 సెట్స్ అన్నా కొంటాను, సో దట్ అవి ఒక 6 to 7 months వేసుకుంటాడని. సో అలా అయితే మా షాపింగ్ అయిపోయింది. ఇంట్లో రెడీగా ఫుడ్ ఉంది. మార్నింగ్ కుక్ చేశాను ఆదిత్యకి అని, కొంచెం స్మూత్గా రైస్, క్యారెట్ రైస్, అది చక్కగా వెళ్ళంగానే పెట్టేసాం. మేము సబ్వే ఆర్డర్ చేసుకొని తినేసాం. అలాగా ఆ రోజు కంప్లీట్ అయిందనమాట. సో హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ షాపింగ్ వ్లాగ్. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. అండ్ దెన్ స్టే ట్యూన్డ్. బాయ్.